What is endothermic reaction in the 10th class chemical reactions and equations chapter? So AP syllabus కు సంబంధించి new syllabus. In the previous video we explained clearly what is exothermic reaction with example. Now what is endothermic reaction with example. ఎగ్జోథర్మిక్లో అయితే హీట్ రిలీజ్ జరుగుతుంది, దీంట్లో అయితే హీట్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. కాబట్టి ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ heat is observed, then it is called endothermic reaction. సో దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో ఎండోథర్మిక్ రియాక్షను మనము ఒక కెమికల్ రియాక్షను విచ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎండోథర్మిక్ను ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా చేస్తే టెస్ట్ ట్యూబ్లో కానీ ఇలా చేస్తే లేదా గ్లాస్ జార్లో కానీ చేస్తే రియాక్షన్ తర్వాత దాన్ని టచ్ చేస్తే చాలా చల్లగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ కూల్ రియాక్షన్. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్ ఈస్, so general equation of endothermic reaction is reactants gives rise to products minus heat. మైనస్ హీట్ వస్తుంది. ఇంతకుముందు అయితే ప్లస్ హీట్ రాసాము, ఇప్పుడు మైనస్ హీట్ రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ ఫార్మింగ్ నైట్రోజన్ మోనాక్సైడ్ అండ్ మైనస్ హీట్, మైనస్ క్యూ అని కూడా ఉంటుంది. సో ఈ మైనస్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఎండోథర్మిక్ రియాక్షన్ అని. ప్రోడక్ట్ సైడ్ ప్లస్ హీట్ వస్తే ఎగ్జోథర్మిక్ అని, ప్రోడక్ట్ సైడ్ మైనస్ హీట్ వస్తే అది ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్పొచ్చు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షను ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. 4 మార్క్స్కు మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనము డిఫరెన్సెస్ బిట్వీన్ కెమికల్ కాంబినేషన్ అలాగే కెమికల్ డీకంపోజిషన్ చూద్దాం.